రంగారెడ్డి జిల్లా కేశంపేటలో విషాదం చోటు చేసుకుంది. అమెరికాలో దుండగులు జరిపిన కాల్పుల్లో కేశంపేటకు చెందిన గంప ప్రవీణ్ అనే విద్యార్థి మృతి చెందాడు. అమెరికాలోని ఓ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్న ప్రవీణ్ ఓ స్టోర్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. మంగళవారం రాత్రి స్టోర్లోకి చొరబడిన దొంగలు ప్రవీణ్పై కాల్పులు జరిపి పరారయ్యారు. తీవ్ర గాయాల పాలైన ప్రవీణ్ను వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. దీనిపై ప్రవీణ్ తల్లిదండ్రులకు అమెరికా పోలీసులు సమాచారం ఇచ్చారు. డిసెంబర్లో వచ్చి జనవరిలోనే తిరిగి వెళ్లాడని, ఇంకో 4 నెలల్లో చదువు పూర్తవుతుంది అనగా ఇంతలోని ఘోరం జరిగిపోయిందని మృతుడి తల్లిదండ్రులు, బంధువులు గుండెలు అవిసేలా రోధిస్తున్నారు. నా పేరు రాఘవులు, మా బాబు పేరు ప్రవీణ్ కుమార్, కేశంపేట మండల్, రంగారెడ్డి డిస్టిక్. 2023లో మా బాబు ప్రవీణ్ కుమార్ ఎంఎస్ చదవడానికి యుఎస్ వెళ్ళాడు. వెళ్ళి మళ్ళీ ఒక 16 మంత్స్ తర్వాత ఇండియాకి తిరిగి వచ్చాడు. డిసెంబర్ 18కి వచ్చి జనవరి 20కి వెళ్ళాడు. వెళ్ళి మాకు రోజు మార్నింగ్ కాల్ చేస్తుండే. అయితే ఈ రోజు పొద్దున 2:55 కాల్ వచ్చింది. కాల్ వచ్చినప్పుడు మేము రిసీవ్ చేసుకోలేదు. మార్నింగ్ కాల్ చేస్తే వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇట్లా ఫోన్ దొరికింది మాకు, మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ కావాలని అడుగుతున్నారు. వాళ్ళు అడిగినప్పుడు మాకు డౌట్ వచ్చి మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్కు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వెళ్ళారు. లొకేషన్కి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు బీచ్ దగ్గర షూట్ చేశారని ఒకసారి చెప్తున్నారు, షూట్ చేసుకున్నాడని ఒకసారి చెప్తున్నారు. ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏమో స్టోర్లో దొంగతనానికి వచ్చినప్పుడు దొంగలు మరి షూట్ చేశారు, స్టోర్లోనే చనిపోవడం జరిగింది.